నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. శుభం. అమ్మవారి ఆశీస్సులు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, శుక్రవారం పూట కొన్ని కొన్ని పనులు అస్సలు చేయకూడదు, ముఖ్యంగా ఆడపిల్లలైతే అస్సలు చేయకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంట్లో ఆడవారు కూడా డబ్బులు ఇచ్చే విషయంలో కానీ, తీసుకునే విషయంలో కానీ, కొన్ని కొన్ని ఇరుగు పొరుగుకి ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో కానీ జాగ్రత్తలు పాటించాలి అంటూ ఉంటారు. ఏంటమ్మా ఆ విషయాల గురించి మరొకసారి మాట్లాడుకుందాం. అంటే జాగ్రత్తలు అంటే అది కూడా ఒక శాస్త్రం ఉందమ్మా. అవునా? ఇప్పుడు అవన్నీ తెలియకనే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, అందుకే ఇబ్బందులు పడుతున్నారు, మరి చాలా మనసు క్షోభపడుతున్నారు, కష్టాలు వచ్చి. అయితే అసలు భగవంతుణ్ణి మనం నమ్మాము అంటే దానికి తార్కాణం ఏమిటి అంటే దాని మీద శ్రద్ధ, భక్తి. శ్రద్ధ అంటే కావాల్సినవన్నీ అమర్చటం, అలంకారం చేయటం, అది. భక్తి అంటే తన మనస్సులోది ఆవిడికి అర్పణ చేయటం, మనస్ఫూర్తిగా పూజ చేయటం. అట్లాంటప్పుడు మరి లక్ష్మీ, అందరూ ఆడవాళ్ళందరూ ముఖ్యంగా కోరుకునేది లక్ష్మీదేవిని. అవునమ్మా, అందరికీ కావాల్సిందే. లక్ష్మీదేవి కావాలన్నప్పుడు దానికి కొన్ని నియమాలు ఉంటాయి. సాక్షాత్తు ఆవిడ మహాలక్ష్మి కాబట్టి అదేదో మామూలు వస్తువులాగా ఎప్పుడు పడితే అప్పుడు తీయటం, ఎప్పుడు పడితే అప్పుడు ఖర్చు పెట్టడం అట్లాంటివి జరగకూడదు. దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఏమిటయ్యా అంటే శుక్రవారం నాడు ఎవ్వరికి అసలు అప్పు అనేది ఇవ్వకూడదు. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారిని ఇంకో ఇంటికి పంపించినట్టు. తర్వాత చెడ్డ పనులకి ఖర్చు పెట్టకూడదు. చెడ్డ పని అంటే మరి మగవాళ్ళు చూడండి, డ్రింకులు తాగుతారు. అవును. మరి తర్వాత నాన్ వెజ్లు తింటారు. అవి రెండు అంటే తినే వాళ్ళకి చెడ్డ పని కాకపోవచ్చు, దాంట్లో శాస్త్రంలో ఉన్న మాట. అట్లాంటి వాటికి ఖర్చు పెట్టకూడదు. ఇంటికి ఎవరన్నా వస్తే వాడు ఆకలితో వస్తే వాడికి ఖచ్చితంగా అన్నం పెట్టాలి. ఎందుకు? అది మంచి పని. ఒకడి ఆకలి మనం తీర్చామంటే వాడు అసలు జన్మలో మర్చిపోడు. అవునమ్మా. తర్వాత ఆపదలో ఉండి ఇంకే ఆపదకు వచ్చినా ఖచ్చితంగా వాడికి సాయం చేయొచ్చు, డబ్బులు ఇవ్వచ్చు. వాడు తిరిగి మనకి ఇస్తాడు అన్న భావంతో ఇవ్వకూడదు. ఆపదలో ఇచ్చిన వాడికి వాడు తిరిగి మళ్ళా మనకి ఇస్తాడు అని ఆలోచించి ఇవ్వకూడదు. వాడు ఆపదలో ఉన్నాడు, మనం ఇచ్చిన దాంట్లో వాడి ఆపద తగ్గుతుంది కాబట్టి ఇవ్వచ్చు. దాన్ని అసలు మళ్ళీ మనం ఆశించకూడదు. వాడు ఇస్తే తీసుకోవచ్చు, అది వేరే సంగతి. అంతే. అది అట్లా. అది అంటే ఆ అమ్మవారిని ఎంతో లక్ష్యంగా మనం కొలిచినట్టు. ఆ రోజు తప్పనిసరిగా పెందలాడి, ఇప్పుడు చూడండి శుభకార్యం ఏదన్నా అవుతుంది మన ఇంట్లో, ఏం చేస్తాం? పోన్లే తర్వాత చేసుకుందాం అనుకోగా చీకటితో లేచి శుభ్రం, ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకుని, పసుపు రాసి బొట్టు పెట్టుకుని తలంటి పోసుకుని ఏదో చేస్తాం. అవునమ్మా. అట్లా అంటే ఆ అమ్మవారు మన ఇంట్లో ఉన్నది, సాక్షాత్తు లక్ష్మీదేవి. మరి ఆవిడని ఎంత జాగ్రత్తగా మనం బయటికి వెళ్లకుండా కనిపెట్టుకుని ఉండాలి, ఆవిడకి అన్నీ అమర్చాలి. అవును. అందుకని డబ్బులు మాత్రం ఏనాడు అస్సలు శుక్రవారం ఇవ్వకూడదు. తర్వాత మరి లక్ష్మీదేవి ఉన్నటువంటి ఇల్లు ఎట్లా ఉండాలి? వైకుంఠంలాగా ఉండాలి. శుభ్రంగా వాకిట్లో పసుపు రాసి బొట్లు పెట్టి, పూలు పెట్టి, మామిడి మంటలు కట్టుకుని, ఎవరికి చేతైన విధిలో వాళ్ళు శుభ్రంగా మాత్రం ఉండాలి. అశుభ్రంగా ఎప్పుడైతే ఉండదో మంచి చోటికైతే ఎవరు రావటానికి ధైర్యం చేయరు. కానీ అడుక్కునేవాడు ఉంటాడండి, వాడు ఇట్లాంటి గుళ్ళకి దానికి రాడు, మంచి చోటికి వాడు రాడు. ఎందుకు? వాడికి తెలుసు. అదే మామూలుగా అయితే వాడు ఎట్ట పడితే అట్ట వస్తాడు, అపవిత్రం అయిపోతుందని. సరే, అందుకని ఎప్పుడైనా కానీ ఆ లక్ష్మీదేవిని మనం కాపాడుకోవాలి ఒకటి. రెండోది
అసలు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత తెల్లవారి పని చేయటానికి అసలు టైం దొరకదు. ఆ, కొంచెం కష్టపడితే మనం చీకటితో లేచి స్నానం చేసుకుని శుభ్రంగా దేవుడి దగ్గర దీపం వెలిగించి, దీపం అంటే ఎందుకు? ఉమ్, అగ్ని, అగ్నిదేవుడు అసలు సాక్షాత్తు మనల్ని కాపాడేవాడే అగ్నిదేవుడు. ఆ, సూర్యుడి దగ్గర నుంచే మనకు మొదలవుతుంది. అవును. అది అమ్మవారికి పూజ చేసుకుని ఉమ్, చక్కగా ఉంటే ఇంట్లో కూడా మార్పు వస్తుంది. పిల్లలు వినని పిల్లలు కూడా ఖచ్చితంగా మాట వింటారు. కొన్ని రోజులు అట్లా చెయ్యాలి. భర్త కూడా అంతే. వాడు మామూలు నిద్ర లేచి వచ్చిన ఎదురుకుండా దేవుడి దగ్గర దీపం అది కనపడితే అనుకుంటాడు. అవును. కొన్నాళ్ళు అది తప్పకుండా చేస్తే కరెక్ట్గా నువ్వు అసలు మనం ఇంకేం చెయ్యక్కర్లా. ఆ, ఆ భగవంతుడి దగ్గర దీపం పెట్టి కాస్త ఇక్కడ శుభ్రం చేసుకుని పూజ చేసుకుంటే ఇల్లు ప్రశాంతత అప్పుడే వస్తుంది. ఉమ్, అవన్నీ లేక మరి స్నానం ఇప్పుడు సైన్స్ ప్రకారం కూడా అవును. స్నానం చేయకుండా వంట చేస్తే ఎట్టుంటుంది, చేసి వంట చేస్తే ఎట్టుంటుంది? రుచిలో తేడా వస్తుంది. వస్తుంది ఖచ్చితంగా. దాంతోపాటు ఏదన్నా కృష్ణారామ అనుకుంటూ వంట చేస్తే అది పుణ్యం కూడా వస్తుంది. అవును. ఉమ్. అదొకటి ఖచ్చితంగా చేసుకోవాల్సిన శుక్రవారం. ఉమ్, తర్వాత జుట్టు ఇరే పోసుకుని అస్సలు ఉండకూడదు. ఆ, సైన్స్ ఏం చెప్తుందంటే వెంట్రుక ద్వారా మనకి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుందట. ఉమ్, ఎందుకంటే బ్రాహ్మణులలో బ్రాహ్మలు భోజనం చేస్తుంటే ఒకవేళ వెంట్రుక వచ్చిందనుకోండి, ఉమ్, వాడు ఇక భోజనం చేరి లేచిపోతారు. ఆ, అది శాస్త్రం. అందుకని భోజనం పెట్టేవాళ్ళు కూడా జడ వేసుకోరు, ఉమ్, ముడి వేసుకుంటారు. తర్వాత ఇప్పుడు చీర కట్టుకున్న ఈ పమిటలు అటు పోయి ఇటు పోయి అవుతుంది. అందుకని మడి బట్ట ఖచ్చితంగా కట్టుకుంటారు. ఉమ్, ఇప్పుడు మనకి భగవంతుడి ప్రకారం చూసుకునే కన్నా మామూలుగా చూసుకున్న ఆ తేడా మనకు కనిపిస్తుంది. అవును. కనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా అట్లా కాచి పోసి కట్టుకోవటం అంటారు. ఉమ్, అట్లా కట్టుకుని అట్లా తెల్లవారేసరికి పూజ చేసుకుని వంట చేసుకుని ఆ వంట చేసేప్పుడు కాస్త ఆ దైవారాధన చేసుకుంటూ ఉమ్, చేస్తే చాలా ప్రశాంతత వస్తుంది ఇంట్లో. ఉమ్, ఇప్పుడు లక్షలు గడించినా ఎవరికి ఉంది ప్రశాంతత? లేదమ్మా. ఎవరికి లేదు. అవును. అది శుక్రవారం తర్వాత ఖచ్చితంగా సాయంత్రం కూడా దీపం పెట్టాలి శుక్రవారం నాడు. ఆ, దీపం పెట్టుకుని సాయంకాలం కాస్త ఆడవాళ్ళకి ఒక్క రవ్వ సమయం దొరుకుతుంది. ఉమ్, పూజ చేసుకుని ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే, అసలు ముత్తైదు వచ్చినప్పుడు ఉమ్, బొట్టు పెట్టి ఉంటే తాంబూలం ఇవ్వు, ఆ, లేదంటే ఒక పండు చేతిలో పెట్టు. అది చాలా విశేషకరమైన పని అది. ఆ. అది శుక్రవారం నాడు చేస్తే చాలా మంచిది. ప్రతి శుక్రవారం కూడా ఇంటికి ఎవరు వచ్చినా అలా అట్లా చెయ్యాలి. ఇప్పుడు అంటే కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళైతే ఇప్పటికీ కూడా ఎవరైనా ఇంటికి వస్తే ఖచ్చితంగా కుంకుమ పసుపు మంగళసూత్రానికి ఇచ్చి ఖచ్చితంగా పంపిస్తారు. అవును. పువ్వు పండు ఏదైనా ఉన్నా అలా ఇచ్చి పంపిస్తారు. అసలు ఎందుకు ఇవ్వాలమ్మా అలా? ఎందుకు ఇవ్వాలంటే సాక్షాత్తు ఆవిడే మహాలక్ష్మి అలా భావన ఆ భావన చేస్తే అప్పుడు వీళ్ళ మనస్సు ఏమవుతుందంటే ప్రతి వాళ్ళ పట్ల గౌరవ భావం కలుగుతుంది. అది అందుకని ఎవరన్నారా అని. మరి వెనకటి లెక్క ప్రకారం అయితే విడోస్ వస్తే ఎవరు ఏమి పసుపులు కుంకాలు ఇవ్వరు కదా, పండన్న చేతిలో పెట్టాలి. అది శాస్త్రంలో లేనిది ఏంటి, వీటిని అనుకరించకూడదమ్మా. శాస్త్రంలో ఉన్నదే అనుకరిస్తే దానికి ఫలితాలు దానికి వస్తాయి. శాస్త్ర ప్రకారంగా అయితే శుక్రవారం పూట ఆచరించాల్సిన విధి విధానాలు ఈ రకంగా ఉండాలి. ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం వస్తుంది ఖచ్చితంగా. లక్ష్మీదేవి అంటే ఏదో ఎక్కడి నుంచి ఒక లప్పు వస్తుందని కాదు. ఆఫీస్లో కరెక్ట్ టైంకి జీతం వస్తుంది. ఆఫీసు ఏమో ఒక
వీడి ఇది చూసి జీతం పెంచవచ్చు, ఎరియర్స్ రావచ్చు. అంటే అప్పుడు వాళ్ళున్న పరిస్థితిని బట్టి ఎరియర్స్ వచ్చినా వాడు ఎంతో సంతోషం. అవును, అవును. ఉమ్. అంటే ఉన్న పరిస్థితి నుంచి ఇంకొంచెం బెటర్ గా వెళ్ళటం వస్తుంది, అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది. కనిపిస్తుంది. వచ్చినప్పుడు వీడు ప్రశాంతత వస్తుంది. మ్మ్. అది ఇప్పుడు ప్రశాంతత రావాలి అంటే కొన్ని మంచి అలవాట్లు మనం నేర్చుకోవాలి, చెయ్యాలి. అవునమ్మా. ఇందాక చెప్పిన దాన్ని బట్టి భగవంతుడు, మనం భగవంతుణ్ణి పట్టుకోవాల్సిందే, మన బంధాలని విస్మరించకూడదు ఏ రకంగా. అంటే భగవంతుణ్ణి పట్టుకోవడం కూడా ప్రతి ఒక్కరము ప్రస్తుతం కోరికల కోసమే ఎక్కువగా పట్టుకునే వాళ్ళే ఉన్నారు తప్ప భక్తితో చాలా తక్కువ మంది పట్టుకుంటున్నారేమో అనిపిస్తుందమ్మా. అవునవును. ఏదైనా కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరట్లేదు అని అంటే ఎక్కువగా ముడుపులు, అది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదు. చిన్నతనం నుంచి కూడా పెద్దవాళ్ళందరూ తరతరాలుగా ఆచరిస్తున్నదే. ఖచ్చితంగా మన కుల దైవమే కావచ్చు, ఇష్ట దైవమే కావచ్చు, మనం నమ్ముకున్న ఏదైనా దేవుడే కావచ్చు, అవును. ఒక ముడుపు కట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. అవును. నిజంగా ఈ ముడుపు ఎందుకు కట్టాలి? ముడుపు కట్టడం అనేది కోరికల కోసమేనా, ఇంకా దేనికి దేనికి మనం ముడుపులు కట్టచ్చు? పిల్లవాడు కష్టపడి చదువుతాడు అనుకోండి, అయినా తప్పుతాడు, ఫెయిల్ అయిపోతే వాడు చాలా బాధపడతాడు కదా, తల్లిదండ్రులు కూడా బాధపడతారు. అట్లాంటప్పుడు అంటే నేను చదివాను అయినా నేను ఎందుకు ఫెయిల్ అయినాను అనేది వాడు మనసులో కలిగితే ఈ ముడుపు కట్టినందువల్ల ఆ ముడుపులో ఊరికే ఏమీ ఉండవమ్మా. మంత్రంతో ఈ ప్రాణశక్తిని, ఈ దైవారాధనని ఆ మంత్రంతో ఆ కొబ్బరికాయలోకి ప్రవేశపెడతారు. ముడుపు అంటే కొబ్బరికాయ అమ్మా? కొబ్బరికాయ. కొబ్బరికాయ అంటే ఆ పళ్ళన్నింటిలో కొబ్బరికాయకున్న విలువ ఇంకా దేనికి లేదు. ఎందుకంటే అది తయారైనప్పటి నుంచి నీళ్లు దాంట్లో వస్తాయి, భగవంతుడు సృష్టి అది. అవును. అందుకే శివలింగానికి కూడా కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తారు. ఎంతో పవిత్రమైనది, గంగాజలం లాంటిది అది కూడా. అప్పుడు ఏం చేస్తారంటే ఆ కొబ్బరికాయ మంత్రంతో ప్రవేశపెట్టి ఆ శక్తిని వాళ్ళ చేత పూజ చేయించి వాళ్ళ చేతే కట్టిస్తే అప్పుడు వాడికి కొబ్బరికాయ కట్టాం కదా, ఇంకా మనకు పర్వాలేదు, మనం బాగా పాస్ అవుతాము అని చెప్పి ఒక విధమైన నిశ్చలత్వం వస్తుంది, వాళ్ళు పట్టుదల వస్తుంది. వచ్చినప్పుడు తప్పనిసరిగా వాడు అనుకున్న పని నెరవేరుతుంది. అంటే ఏదైతే విషయం మనం ముందుగా అనుకుంటామో అది జరగాలని ముందే సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టాలి. అవును. పూజ చేయిస్తాను నేను, యథావిధిగా పూజ చేయిస్తాను. ఇక్కడైతే అందరూ కూడా పూజ చెయ్యందే ఎవరు ముడుపు కట్టించరు. ఇప్పుడు చూడండి, పిల్లవాడు బాగా జ్వరం తగ్గదనుకోండి, తిరుపతి వెంకన్నకి ముడుపు కట్టండి అంటారు. అవును. అంటే వాళ్ళు అంటే ప్రతి మానవుడి హృదయంలో భగవంతుడు ఉన్నాడనేది అందుకే వాళ్ళు మనస్ఫూర్తిగా నా పిల్లవాడికి తగ్గిపోవాలి అని చెప్పి అనుకుని ఆ ముడుపు కడతారు. కట్టినప్పుడు దానిలో శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల అది ఆ భగవంతుడి దాకా అది పోయి ఆ వీళ్ళు మొక్కుకున్న మొక్కు ఆయన తెలుసుకుని పిల్లవాడిని ఆయన ఆశీస్సులు ఇస్తాడు. ఇప్పుడు మీరు అన్నట్లుగా కొబ్బరికాయ ముడుపు అంటే కొబ్బరికాయ ఒక వస్త్రంలో పెట్టి మొక్కుకొని మీరు అన్నట్లు ప్రాణ ప్రతిష్ఠ ఒక రకంగా ప్రాణం పోసి కట్టడం అంతే. కానీ కొంతమంది డబ్బులు కూడా మొక్కుకొని పక్కన పెట్టడము ఇలా చేస్తూ ఉంటారు కదమ్మా. అసలు ఇలా ముడుపులు ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఇప్పుడు కొంతమంది మన అక్షింతలు వేసి కట్టేస్తారు. ఓన్లీ అక్షతలు? కొబ్బరికాయ కడతారు, నిమ్మకాయ కడతారు. అది కొన్ని క్షుద్ర శక్తులు ఉంటాయి. క్షుద్ర శక్తి అంటే మంత్రాలు విడిగా ఉండవమ్మా, అన్నిటికీ కారణం మనస్సే. ఏ భావనతో మనం అట్లా చేస్తామో అదే భావనతో జరుగుతాయి ఆ పనులు. అంటే మనం ప్రశాంతంగా పాజిటివ్గా ఆలోచిస్తే అది పాజిటివ్గానే జరుగుతుంది, అంతే. చెడు ఆలోచనలో చేస్తే అది క్షుద్రంగా మారుతుందనా? అంతే అంతే. ఇప్పుడు మనకి పెద్దలు ఒక సామెత, జనవాక్యం కర్తవ్యం. అంటే జనంలో ఒక మాట బోలెడు మంది అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని అనోడితో అనవాకు అంటూ ఉంటారు. అవును, అవును. అందుకని
ప్రతి వాళ్ళలో శక్తి ఉంది, దాన్ని మంచికే వినియోగించాలి. మంచికి వినియోగిస్తేనే హ్మ్. ఆ శక్తి వాళ్ళ దగ్గర పోకుండా ఉంటుంది. హుహుహుహు. ఇంకొకటి ఏంటంటే ఈ క్షుద్ర పూజలు అంటారు. క్షుద్ర పూజ అయినా వేరే ఏముండదమ్మా. ఆ! అన్ని మంత్రాలు ఒకటే. కాకపోతే బీజాక్షరాలు కొన్ని మార్పు ఉంటాయి, అంతకన్నా ఏం లేదు. హ్మ్. ఆ చెడు భావనతో వాడు ఎప్పుడైతే చేశాడో ఖచ్చితంగా అది తగులుతుంది. హ్మ్. అది. ఇప్పుడు అమ్మా ఇక్కడ మీరు కట్టించిన ముడుపులు చూస్తే ఒక్కొక్క ముడుపు ఒక్కొక్క రంగు వస్త్రంలో కనిపిస్తున్నాయి. అసలు నిజంగా ముడుపుకి ఏ రంగు వస్త్రంలో కట్టాలంటే ఎరుపు కోరికని బట్టి. వస్త్రం కడతారు ఎక్కువ. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇక్కడ రకాలు ఎన్నున్నాయంటే హ్మ్. వాళ్ళకి జాతకంలో ఏ దశ జరుగుతుంది, ఆ! దాని అధిదేవత ఎవరు, వాళ్ళ రంగేమిటి హ్మ్. ఉంటాయి. ఎవరి రంగులు వాళ్ళకు ఉంటాయి. ఆహా! సూర్యుడంటే ఎర్రని వాడు, మరి చంద్రుడంటే ఓహ్! తెల్లని వస్త్రం, కుజుడంటే ఎర్రని వస్త్రం, హ్మ్. మళ్ళా గురువు అంటే కాపీ కలర్ రంగు వస్త్రం. హుహుహు. అట్లా ఉంటాయి అన్ని ఓకే. ఓకే. వస్త్రాలు, దేనికి దానికే విగ్రహాలకు ఉంటాయి. హ్మ్. దాన్ని బట్టి ఆ వస్త్రంలో కట్టిస్తారు. ఓహో! అది ముడుపు కట్టినంక ఎన్ని రోజుల వరకి కోరిక నెరవేరే అవకాశం ఉంటుందమ్మా? వాళ్ళు చెప్పుకున్న 40 సంకల్పం? రోజులు 40 ఉంటుంది. రోజులు. ఆహా! ఉంటుంది ఖచ్చితంగా. చాలా మందికి అయినాయి అమ్మ. అంటే వివాహానికైనా, సంతానానికైనా, జాబ్ కోసం పెళ్ళి దేనికోసమైనా కట్టొచ్చు ముడుపు. దేనికోసమైనా కట్టొచ్చు. ఓకే. ఇప్పుడు ముందే మనం సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టేదైతే పర్వాలేదు. కానీ కొంతమంది ఇట్లా తిరుమలకి కానివ్వండి, లేదా వాళ్ళ ఇష్ట దైవానికి సంబంధించిన క్షేత్రం కోసం అక్కడికి తీసుకొస్తా అని మొక్కి కట్టి పక్కన పెట్టి వెళ్ళినప్పుడు వెళ్ళటం ఇది చూస్తూ ఉంటామమ్మా. ఇవి కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు. అవును. అలా మర్చిపోవటం వల్ల ఏమైనా ప్రమాదాలు జరుగుతాయా? ప్రమాదం ఏం జరగదు కానీ ఆ శక్తి పనిచేయదు. అంటే ఇప్పుడు శక్తి పనిచేయదు అనంటే, ఇప్పుడు ఉద్యోగం కోసమే కట్టామనుకోండి. ఉద్యోగం అయితే వచ్చింది. కానీ ఈ ముడుపు నేను స్వామికి చెల్లించలేదు. అప్పుడు ఉద్యోగంలో ఆటంకాలు రావడం, ఆటంకం వస్తుంది. అట్లాంటి ఇబ్బందులు. ఖచ్చితంగా వస్తుంది. ఓహోహోహో! హ్మ్. ఖచ్చితంగా వస్తుంది. హ్మ్. భగవంతుడితో అసలు ఎప్పుడు మనం అదే మనస్సాక్షి అంటారు. అబద్ధం చెప్పటం కానీ, హ్మ్. ఆడిన మాట తప్పటం కానీ, అట్లాంటివన్నీ బయట ఎవ్వరికి తెలియకపోయినా మనస్సుకు తెలుస్తుంది. మరి భగవంతుడు ఉండేదే ఇక్కడ. హ్మ్. అందువల్ల ఎప్పుడు కూడా భగవంతుడితో ఆటలాడకూడదు. ఆ! తప్పనిసరిగా దాని వెంటనే కాకపోయినా ఖచ్చితంగా దాని ఫలితం తెలుస్తుంది. హ్మ్. అది. ఇప్పుడు మానవులంటే సరే అమ్మా, ఒకరిపైన ఒకరికి కోపాలు, ఇవన్నీ ద్వేషాలు, ప్రేమలు ఇవన్నీ ఉంటాయి. కానీ భగవంతుడు అంటే ఆయన గూడా మనుషుల్లాగా ఇలాంటి అంటే ఈ భేదాలన్నీ చూపిస్తాడా? నువ్వు మర్చిపోయావు, ఇబ్బంది పెట్టడము, కొలిచావు, నీకు అనుగ్రహం ఇవ్వటం, ఇవన్నీ భగవంతుడు ఎందుకు చూపిస్తాడు అసలు? భగవంతుడు చూపించడు. హ్మ్. శక్తి ఇప్పుడు పెద్ద ఆఫీసర్ గారు ఉంటారు ఆఫీస్లో. హ్మ్. ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయనకి సేవ చేస్తూ ఆయన ఏది చెప్తే దాన్ని ఇది చేస్తాడు. దగ్గరుండే సర్వెంటు హ్మ్. తప్పు చేస్తే ఎంత పెద్ద వాడు తనకి ఎంత ఉపయోగపడ్డా ఆఫీసర్ ఊరుకుంటాడా? ఊరుకోడు. పనిష్మెంట్ ఇస్తాడు. అట్లాగే హ్మ్. మనకి ఇప్పుడు వాడికి తెలుసు నేను ఈ పని చేస్తే అయ్యగారు ఊరుకోరు అనేది. అవును. అయినా కానీ వాడు చేస్తాడు. చేసేసరికి మరి ఈయనకి కోపం వస్తుంది. హ్మ్. పనిష్మెంట్ ఇస్తాడు. అవును. అట్లాగే భగవంతుడు కూడా అందుకే మన శాస్త్రాలన్నీ చదవాలి అనుకోవటం. హ్మ్. శాస్త్రాల్లో మంచేది, చెడేది, ఏ మాట అంటే ఏ ఫలితాన్ని వస్తాయి అన్నీ, హ్మ్. అన్నీ ఉంటాయి. శాస్త్రాలు చదివితే తెలుస్తుంది అది. అమ్మ, ఆడవాళ్ళకు సంబంధించిన ఈ నెలసరి విషయంలో చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి అని చెప్పంటూ ఉంటారు. ముఖ్యంగా అంటే ఒకప్పటి కాలంకి ఇప్పటికి తీసుకుంటే అసలు ఆ సమయంలో వాళ్ళని చాలా దూరంగా ఒక గదిలో ఉంచేవారు. ఆ 4 రోజులు కూడా వాళ్ళకు ఒక విశ్రాంతిని ఏర్పాటు చేసి మిగతా వాళ్ళే మిగతా పనులన్నీ చూసుకునేవారు. ఈ రకంగా వింటూ ఉంటాం. అవును. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అసలు అవును. ఎవరు నెలసరిలో ఉన్నారు, ఎవరు నెలసరిలో లేరు అనేది కూడా చాలా వరకు కనిపించదు. అవును. కానీ ఒకటి మాత్రం గమనించొచ్చమ్మా, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ నెలసరి సమయంలో. కడుపు నొప్పితో కావచ్చు, రకరకాల ఆరోగ్య సమస్యలతో. అంటే అప్పటి వాళ్ళు ఆచరించిన విధానాలు ఇప్పుడు ఆచరించకపోవటం వల్లే ఈ ఇబ్బందులా? అసలు దేని వల్ల ఇవన్నీ కూడా? దేనివల్ల అంటే పూర్వీకులు చాలా జ్ఞానవంతులండి. ఏ పని అయినప్పుడు
అప్పటి నుంచి వచ్చినవే మన హిందూ ధర్మం అంతా. ఆలోచన కానీ, ఉమ్, ఆచారం కానీ, వ్యవహారం కానీ అన్నీ అక్కడ మన పెద్దలు, మన ఋషీశ్వరులు చెప్పినవే. అమ్మా. వాళ్ళకి ఎంత జ్ఞానం లేకపోతే ఒక చిన్న అలవాటు కూడా సైన్స్ కంపేర్ చేసి పెట్టారు. ఉమ్, ఉమ్, అప్పుడే ఉంది సైన్స్. ఇప్పుడు ఆ 4 రోజుల్లో చాలా ఇబ్బంది పడతారు ఆడవాళ్ళు. మరి ఆ ఇబ్బందుల్లో కూడా అసలు మనస్సు చికాగ్గా ఉంటుంది. ఏ పని మీద మనస్సు ఉండదు. అవును. వాళ్ళు ఇంట్లో పని వాళ్ళ రేపు అది బయటపడంగానే స్నానాలు చేసేసి ఇంట్లో పనులు చేసుకుంటున్నారు. ఉమ్, అప్పటికి ఇప్పటికీ తేడా వాళ్ళకే తెలుస్తుంది. అవును. చెయ్యలేరు వాళ్ళు. చేయలేరు. తర్వాత సైన్స్ ప్రకారం కూడా ప్రశాంతంగా పడుకుంటేనే అది ఎన్ని రోజులు అవుతుందో అన్ని రోజులు అయ్యి తర్వాత మళ్ళీ కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు అట్టాగాదే, వీళ్ళ పని వీళ్ళదే, దాని పని దాందే. అంతే. చాలా ఇబ్బందులు పడుతున్నారు కూడా. అవునమ్మా. అందుకని పెద్దలు చెప్పింది అంతా సైన్స్ను కంపేర్ చేస్తే చెప్పారు. కాబట్టి దాన్ని తప్పకుండా అనుసరిస్తే ఖచ్చితంగా ప్రశాంతత వస్తుంది. ప్రతివాడి మనసులో ప్రశాంతత వస్తేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అది మా టైంలో మాకు తెలుసుగా, మాకు ప్రత్యేకం రూమ్ ఉండేది దూరంగా. ఇస్తరాకులోనే పెడతారు. విడిగా ఉన్న రోజులు మొత్తం 3 రోజులు అక్కడ ఉంటారు. 4వ రోజు తల స్నానం చేసేసిన అది ఇంట్లోకి రానివ్వరు. అది కూడా అందరిలో తిరగనివ్వరు. 5వ రోజు స్నానం చేస్తేనే ఇంట్లోకి రావటం. మరి మంచినీళ్ళు కావాలంటే ఒక గ్లాస్ ఇచ్చేసి అంత చెంబుతో ఇచ్చేస్తారు. ఇక అదే. మరి అట్లా కఠినమైన నియమాలు ఆచరించడం వల్లే మాలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. మరి ఇదేంటి వాళ్ళ ఏ రోగాలు లేకుండా, కడుపు నొప్పులు లేకుండా ఖచ్చితంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడేమో అసలు ఎట్లా చిన్నపిల్లలు అట్లాగే ఉంది, పెద్దవాళ్ళు అట్లాగే ఉంది. తర్వాత కడుపు నొప్పి కొంతమందికి అది కొత్త అలవాటు కదా. ఆ కొత్త దవటాన లోపల ఒంట్లో మార్పులు జరిగి కడుపు నొప్పి కొంతమందికి వస్తుంది. లోపల బాగా వాతం చేరిన కడుపు నొప్పి వస్తుంది ఆ సమయంలో. తర్వాత తిన్నది అరగదు కొంతమందికి. అవును. తినబుద్ధి కాదు. అట్లాంటప్పుడు ఆ రోజుల్లో కడుపు నొప్పి వస్తే చేసే పని ఏమిటంటే చల్లని వాటర్ తాగించటం, లేకపోతే ఏదైనా పళ్ళ రసం అట్లాంటిది ఇవ్వటం. అట్లా చేసేవాళ్ళు. లిక్విడ్సే మజ్జిగ తాగటం. అప్పుడు తగ్గేది. మరి ఇప్పుడేమో అన్ని రకాల జబ్బులు వస్తుండే. మరి వెనకటి అలవాట్లు లేకపోయా. వెనకటి అలవాట్లు మారితే మాత్రం ఇప్పటి రోజులు ఇక అన్ని జబ్బులేనండి. అసలు సూర్యుడు రాకముందు నిద్ర ఎవరైతే లేస్తారో అప్పుడు వాతావరణం చూడండి మీరు, ఆ గాలి చూడండి ఎంత చల్లగా, ఎంత ప్రశాంత, మనసుకే ఆహ్లాదకరంగా ఉంటుంది. అవును, నిజం. ఆ తర్వాత అసలు బ్రష్ నోట్లో పెట్టుకుని ఎంతసేపు తిరుగుతారు. అట్లాంటివి చిన్న చిన్న అలవాట్లన్నా మనం నేర్చుకోవాలి. అది అనుకరిస్తేనే వచ్చే తరాల కథ తెలుస్తుంది. అంటే వీళ్ళ ఆరోగ్య రీత్యానే ఇలా విడిగా ఉంచటమా, లేకపోతే ఇప్పుడు ఒక ఇంట్లో విడిగా ఉంచటమే కాదు, పూజలకు వీటన్నిటికి కూడా దూరంగా ఉండాలి 5 రోజులు కూడా ప్రతి ఒక్కరు. అంటే ఎందుకనమ్మా, అంటే వీళ్ళ ఆరోగ్య దృష్ట్యానా, లేకపోతే నిజంగా అమ్మవారికి పూజలకు ఇవన్నిటికీ దూరంగా ఉండాలని శాస్త్రం చెప్పిందా? శాస్త్రం మరి దాంట్లో ఇప్పుడు పూజలు చేయకూడదు కదా. ఎందుకు చేయకూడదు అంటే అన్ని బీజాక్షరాలు, మంత్రాలు అవన్నీ ఉంటాయి కదా. దాన్ని వీళ్ళు ఉచ్చరిస్తే వీళ్ళకి ఆ గర్భకోశంలో తేడాలు వస్తాయి. ఆ మంత్రాన్ని కనుక ఉచ్చరిస్తే, అందుకే ఆడవాళ్ళకి మంత్రం చదివే ఇది లేదు అంటారు. ఎందుకు లేదు అంటే
ఇప్పుడు ఓంకారమే ఉన్నదనుకోండి, ఓంకారం అసలు ఆడవాళ్ళు చదవకూడదు అంటారు. ఎందుకు చదవకూడదు అని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. ఉమ్, ఆ ఓంకారం బిగబట్టి అనేసరికి ఒక్కొక్కసారి గర్భకోశానికి అది తేడా జరుగుతుంది. ఓ మంత్రాలైనా అంతే. ఉమ్. అందుకని ఆడవాళ్ళకల్లా ఫుల్ పవర్ దేనికి ఇచ్చారంటే వంటకి ఇచ్చారు. వాళ్ళ సామ్రాజ్యం అది. అది మరి నిజమే. మరి అంత కుటుంబాన్ని ఏ రోగాలు నొప్పులు ఏమీ లేకుండా ఎవరిని వాళ్ళని సమర్థించి ఇయ్యాలంటే ఎంత చదువు ఎవ్వరికి వస్తుందండి దాని ముందు. అంతే అమ్మా. ఎవరికి ఏది కావాలో ఎవరికి ఏది ఇష్టమో ఎప్పుడు తింటారో అన్నీ ఆడవాళ్ళకి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. అంతే అంతే. అందుకని చెప్పి దాన్ని గనక అనుకరిస్తే మనం ఖచ్చితంగా అసలు ఏ డాక్టర్తోనూ పని ఉండదు. ఉమ్, ఇప్పుడు ఏదన్నా చిన్న ఇది వచ్చిందనుకోండి, వామ్ వాటర్ కాస్త ఇచ్చేస్తారు ఆ, పిల్లలకి. తర్వాత కడుపులో నొప్పి అనుకోండి, సొంటి పొడి వేసేస్తారు. మరి పిల్లలకి నీళ్ళ విరోచనాలు అనుకోండి, గసగసాలు నూరి ఇచ్చేస్తారు. ఆహా. అట్లా ఇంట్లోనే చేసుకునేవాళ్ళం. ఆ, మరీ పెద్దదైతే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం. హాస్పిటల్కి వెళ్తాం. ఉమ్. వంటిల్లే అప్పుడు ఒక వైద్యశాల. అంతే. ఇప్పుడు అలా లేదు. అంటే ఇప్పుడు వచ్చే ఇబ్బందులు కూడా అలానే వస్తున్నాయి కదమ్మా, వింత వింతగా. కాబట్టి ఏది సొంత వైద్యం చేసుకోలేకపోతున్నారు. అదే అంటే దానికి అలవాటు పడ్డది శరీరం. తర్వాత ఇంకొకటి ఏంటంటే భయం ఎక్కువైంది మనుషులకి. చిన్నది వచ్చినా ఏమవుతుందో అంతే. ఆ భయం. అవును. అట్లా భయపడితే లాభం లేదు. సావు అంటే అన్ని అలవాట్లు ఎట్లాగో సావు కూడా అంతే. అట్లాగే అనుకునేవాళ్ళు వెనకటి వాళ్ళు. ఇప్పుడు ఏంటి మనం లేస్తాం, వంట చేస్తాం, పెడతాం, ఇవన్నీ పనులు ఎట్లాగో అది కూడా భగవంతుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి అనుకునేవాళ్ళు. అంత ఈజీగా తీసుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు అమ్మో. ఇప్పుడు ఈ నెలసరి సమయంలో పాటించాల్సిన నియమాలు పాటించకపోవటం సరి అయిన పద్ధతిలో, దానివల్ల సంతానానికి కూడా, అంటే సంతానం విషయంలో ఇబ్బందులు ఉంటాయమ్మా? తప్పకుండా ఉంటాయి ఇబ్బందులు. ఇప్పుడు వెనక డెలివరీ అవ్వగానే 3 రోజులు అసలు 2 రోజులు అసలు ఏం పెట్టేవాళ్ళు కాదు. అప్పుడు కాఫీలు గిఫీలు లేవుగా. అవును. అసలు అవి కూడా లేవు. తర్వాత నీళ్లు కాగబెట్టి ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇడ్లీలు ఏం పెట్టేవాళ్ళు కాదు. 12ంటికి మోడీ కారం అని ఉండేది. అంటే ఆయుర్వేద దినుసులన్నీ కలిపి అది కొట్టి నెయ్యి వేసి ఉండల్లాగా చేసి అవి రోజు 2 పెట్టేవాళ్ళు. మామూలు అన్నం పెట్టేవాళ్ళు. అన్నంలో అయినా దేవుడి పదార్థాలు ఏమీ వేసేవాళ్ళు కాదు. బెండకాయ పెట్టేవాళ్ళు కాదు. మళ్ళీ తర్వాత శనగపప్పు పెట్టేవాళ్ళు కాదు. తర్వాత ఊరగాయ పచ్చళ్ళు పెట్టేవాళ్ళు కాదు. ఏదన్నా తయారు చేసిందే పెట్టేవాళ్ళు. దానివల్ల ఏమిటంటే సైన్స్ ప్రకారం మరి ఊరగాయలు ఎన్నాళ్ళ నుంచో నిలువ ఉంటాయి, దానివల్ల ఏదన్నా ఎఫెక్ట్ వస్తుందేమో అందుకని అప్పటికప్పుడు నూరి పెట్టేవాళ్ళు. వేడి అన్నమే పెట్టేవాళ్ళు. చల్లారిందంటే మళ్ళీ వండి అయినా పెట్టేవాళ్ళు. తర్వాత నల్లకారం అని మిరపకాయలు వేయించి చిన్నుల్లిపాయ వేసి కారం కొట్టి ఫస్ట్ ముద్దలో అది 3 ముద్దలు బాగా అంత నెయ్యి వేసి పెట్టేవాళ్ళు. కడుపు నిండా అసలు పెట్టేవాళ్ళు కాదు. 10 రోజులు అయిపోయిన తర్వాత ఇక అప్పుడు అన్నీ అంటే పచ్చళ్ళలాగా లోపలంతా చాలా డెలికేట్ అయిపోతుంది అని చెప్పి అంది. ప్రతి వాళ్ళు నార్మల్ డెలివరీగా. అవును. అది జాగ్రత్తగా పచ్చళ్ళలాగా పెట్టేవాళ్ళు. అన్నీ పెట్టబట్టే ఆ మోడీ కారం అంటే అది చాలా వేడి చేస్తుంది. అంటే బాలింత దెబ్బని వచ్చేది. అంటే నీళ్ళల్లో తిరిగినా, కాళ్ళు కడుక్కున్నా, మళ్ళీ తర్వాత తలకి గుడ్డ కట్టుకోకపోయినా, చెవులకి దూదులు పెట్టుకోకపోయినా, గాలిపోయి నెత్తికి కూడా గాలి తగిలి మాడుకి, తర్వాత చన్నీళ్ళల్లో చేతులు పెట్టినా, అందుకని ఒక మన పెరాలసిస్ లాగా వచ్చేది. దాంట్లో అవుట్ అయిపోయేవాళ్ళు చాలా. అప్పుడు ఆ మరణాలు ఎక్కువ ఉండేవి. అవును అవును. బాలింత రోగం వచ్చింది అని చెప్పి అప్పుడు అవి ఉండేవి. అవును. అందుకని పేషెంట్ లాగా చూసి జాగ్రత్తగా
ఆ, పెట్టేవాళ్ళు. ఏ పండు పెట్టేవాళ్ళు కాదు. మరి చల్లటి నీళ్ళు అసలు తాగనిచ్చేవాళ్ళు కాదు. ఉమ్, వేడి నీళ్ళే, ఎప్పుడు తాగినా వేడి నీళ్ళే. ఆ, ఆ? తర్వాత అన్నం పెట్టడం అంటే ఇత్తరాకులో పెట్టుకొచ్చి ఆ. ఆ? తర్వాత గ్లాసులో పొయ్యాలంటే ఇప్పుడు మడిగట్టుకున్న వాళ్ళు పోసేవాళ్ళు కాదు. ఆ. పిల్లల చేత గ్లాసులో ఇట్ట పోయించేవాళ్ళు నీళ్లు దూరంగా. దూరంగా. ఆ, అట్లా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డా ఆరోగ్యం కోసం అంత ఇదిగా చేశారు. తూచా తప్పకుండా అన్నీ చేయించేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు అట్లా కాదుగా. ఇప్పుడేంటి, ఆపరేషన్ చేసినా సరే టక్కులు లేపుతున్నారు. మరి ఒక గంటకో 2 గంటలకు అన్నం పెట్టాలంటే పెట్టేస్తున్నారు. అవును, అందుకే ఎన్ని రోగాలమ్మా. అవునమ్మా. అసలు మనకి లెక్కలేవు రోగాలకి పేర్లు. ఉమ్, ఉమ్, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవును. అందుకని మన పెద్దలు చెప్పిన శాస్త్రం వాళ్ళు, వీళ్ళేమిటి, వాళ్ళు సైంటిస్టులు, ఉమ్, వాళ్ళే అసలు సైంటిస్టులు. వాళ్ళన్నీ కాచి వడపోసి అనుభవించి పెట్టారు. వాస్తవం అమ్మా. ఉమ్. ధన్యవాదాలమ్మా. శుభం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి